ఒక వాసు అనే వ్యక్తి విశాఖపట్నానికి వస్తాడు. ఆ విశాఖపట్నంకి వచ్చినాక ఒక చిన్న కూలి పని చేస్తూ ఒక మట్కా గేమ్లు అనేది ఒక ట్రెండ్లో మారిపోతాడు. ఆ దేశం మొత్తం ఆ మట్కా గేమ్ని చూసడానికి గేమ్లో ఎలా అయింది, అసలు అదంతా ఏంటిది అనేది మీరు ఎంటైర్గా ఫిల్మ్ చూస్తారు. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎప్పుడైతే మీకు ట్రైలర్ చూస్తారు. ఓకే, ఇదన్నట్టు స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, భయ్యా మన మట్కా మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వరుణ్ తేజ్ గారి ఫిలిం. సో ఫిలిం అనేది నాకెలా అనిపించింది అనే పాయింట్ ఆఫ్ చెప్తే, నన్నైతే చాలా డిసప్పాయింట్ చేసింది. నాకు నచ్చలేదు, నిజం చెప్తున్నా. అంటే లైక్ ఎందుకు నచ్చలేదు బ్రో అంటే, అవే రొటీన్ సీన్స్, అవే మొత్తం క్రింజ్ అని చెప్పుకోవచ్చు. సో ఏంది ఎలా ఉంటుంది అనేది పాయింట్ ఆఫ్ లో ఫుల్ గా మాట్లాడుకుంటాం. ఓకే, పేషెన్స్ ఉంటే మాత్రం ఈ ఫిలిం ని వెళ్ళి థియేటర్లో చూడండి అని చెప్తా, లేకపోతే ఓటీటీ కోసం వెయిట్ చేయండి అని చెప్తాను. ఫిలిం అనేది ఏ జోన్ లో నడుస్తుంది అనేది మీకు చెప్పేస్తాను కాబట్టి స్టార్టింగ్ లో అది గుర్తుపెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ జస్ట్ యావరేజ్, సాంగ్స్ అయితే అస్సలు కనెక్ట్ కాలేదు. ఈ పాయింట్స్ కూడా చెప్పేశాను. అండ్ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అంటే మన వరుణ్ తేజ్ గారే, కానీ ఆ క్యారెక్టర్ కి ఆ 3-4 క్యారెక్టర్లు మనం చూస్తాం. చాలా వైలెన్స్ అయితే ఉంటుందా అంటే ఉంటుంది, వైలెన్స్ అయితే బాగుంటుంది, అదొక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్ గా 90s లో చూపెట్టే సీన్స్ కానీ అది కూడా చాలా బాగుంటుంది. ఇది తప్పిస్తే మిగతా ఏమైనా ఉన్నాయా బ్రో అంటే, చెప్తున్నా కదా మన వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ ఓకే అనిపిస్తుంది. కానీ ఇక నెగిటివ్ విజన్స్ వచ్చేసరికి భయ్యా మూవీ అంతా చాలా లాగ్ అనిపిస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, స్టోరీ అనేది అంత నాకు నచ్చలేదు. నేను కనెక్ట్ కాలేను పర్సనల్గా చెప్పుకోవాలంటే. సో ఆ వేరియేషన్ అయితే అనిపిస్తుంది ఫీలింగ్ గురించి చెప్పుకోవాలంటే. కానీ ఒకటే చెప్తున్నాను, మన వరుణ్ తేజ్ గారి ఫిలిమ్స్ మనం ఎలా ఉన్నా పర్వాలేదు భయ్యా, నేను చూస్తాను, ఉన్నా కూడా నేను చూడగలుగుతానంటే ఈ ఫిలింని వెళ్ళి చూడండి అని చెప్తాను మీ ఫ్రెండ్స్. మూవీలో మన మీనాక్షి చౌదరితో ఉండే సీన్స్ కానియచ్చు ఓకే అనిపించింది, ఓకేలా అనిపిస్తుంది. ఆ ఫిలింలో యాక్షన్ పార్ట్ గురించి చెప్పుకోవాలంటే భయ్యా మీకు అంత హైప్ ఇవ్వకపోవచ్చు అని చెప్తాను. ఎందుకంటే మీరు లైక్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫిలిం చూసిన తర్వాత స్టోరీ కనెక్ట్ అయితే యాజ్ యూజువల్గా మీకు యాక్షన్ పార్ట్ కూడా కనెక్ట్ అవుతారు. సో మీరు ఫీలింగ్కి కనుక కనెక్ట్ అవ్వకపోతే యాక్షన్స్ కూడా మీకు ఇట్లా వెళ్ళిపోయేటట్టు ఒక ఫ్లాట్ అయితే అనిపిస్తాయి. అది మాత్రం చెప్పుకోగలుగుతాం మూవీలో. సో ఇలా చెప్పుకుంటే నెగిటివ్ విషన్స్ చెప్పుకుంటే ఇలా అయితే ఉంటుంది ఫిలిం గురించి. అండ్ మట్కా ఫిలిం అయితే వన్ టైం వాచబుల్ ఫిలిం. అండ్ మన వరుణ్ తేజ్ గారికి హిట్ కావాలని అనుకుంటున్నా, కానీ డిపెండ్స్ అపాన్ ఆడియన్స్. మనకి చెప్పలేము ఎలా కనెక్ట్ అవుతుందో, ఎలా ఆడుతుందో మనకు తెలియదు. కాబట్టి ఒక యాక్షన్ పార్ట్ కానివచ్చు, ఒక నార్మల్గా ఉన్నా సరిపోతుంది అని అనుకుంటే ఈ ఫిలింని వెళ్ళి చూడండి అని చెప్తాను. అండ్ యాగా మట్కా ఫిలిం రివ్యూ అయితే ఇది మన వరుణ్ తేజ్ గారిది. అండ్ ఈ ఫిలిం కనుక మీరు చూసిన వాళ్ళైతే మీకు ఎలా అనిపించింది, అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ ఈ వీడియో నచ్చితే అదన్నట్టు టాటా గైస్.